ఇంకొక పక్కన ఇక్కడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ గారు, స్థానిక శాసనసభ్యురాలు, ఇప్పుడే మీరు చూశాను ఆ అమ్మాయి లేయంగానే గట్టిగా చప్పట్లు కొట్టి మీరంతా అభినందించారు. బాగా పనిచేస్తా ఉంది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా మీ అందరి మన్నలు పొందడానికి రాత్రింబగుళ్ళలో పనిచేసినటువంటి యనమల దివ్య గారు, అదే మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ అయినటువంటి హరేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయురాలు ప్రిన్సిపల్ సెక్రటరీ కరుణ గారు, ఇక్కడే నా పక్కన ఇద్దరున్నారు. ఇద్దరు కుటుంబాలను మీరు చూస్తే ఇప్పుడే నాగవాణి విషయం చెప్పింది, బంగారు కుటుంబం. ఇంకో పక్క వరలక్ష్మి రెండో బంగారు కుటుంబం. ఇంకొక పక్కన ఇక్కడ చూసినప్పుడు ఇద్దరు మార్గదర్శులు ముందుకొచ్చారు, తాతయ్య గారు, చంద్రశేఖర్ గారు. అంటే అందరినీ మాట్లాడించలేం, కానీ మీలో చైతన్యం తేవడానికి ఏ విధంగా చేయబోతున్నా చెప్పడానికి వాళ్ళు మాట్లాడిచ్చాను. ఇంకొక పక్కన నా పక్కన కూర్చున్నటువంటి ఇద్దరిని మీరు చూస్తే, ఒకటి లోవమ్మ గారు, ఈరోజు ఆ అమ్మాయికి పెన్షన్ వస్తుంది. ఇంకొక పక్కన సత్యనారాయణ, అతనికి కూడా పింఛన్ వస్తుంది. నా పక్కన వాళ్ళందరినీ మీరు చూస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ పక్క కూర్చున్నారు, నా మధ్య మాత్రం వీళ్లే కూర్చున్నారంటే నా ఆలోచన అంతా కూడా వీళ్ళ మీదనే ఉంటుందని చెప్పడానికే ఇది చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పేదల సేవలో పింఛన్ల పంపిణీ చామవరం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. నాకు మొదలు తారీఖు వస్తానే గుర్తొచ్చేది, పేదలకి ఏం చేయాలి, ఎట్లా మిమ్మల్ని పైకి తేవాలని ఆలోచిస్తాను. అదే సమయంలో ఈ తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ రోజు యనమల రామకృష్ణ గారి యొక్క ప్రాతినిధ్యం. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని విధాల మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తిరిగి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత వరకు గెలుస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాడో అప్పుడు నియోజకవర్గం దెబ్బతినింది. ఇప్పుడు దివ్య గారు వచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, ఎన్డీఏకి కంచుకోటగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలే 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నెలకు ఒక విశిష్టత ఉంది, ఒక హిస్టారికల్ మంత్ ఇది. ఆ రోజు మీరందరూ చూశారు, ఒక విధ్వంస పాలన, నవ్వాలంటే నవ్వడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఎవ్వరు కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, చాలా ఫ్రీగా ఉన్నారు. ఆ రోజు మనుషుల్ని మొబిలైజ్ చేసి చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసి ఎవరు పోకుండా పట్టుకొచ్చి అవసరం కందకాలు కూడా తవ్వి బలవంతపు మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. మీ మనసుల్లో మేము ఉండాలి, కానీ బలవంతం చేస్తే ఎవ్వరూ సహించరని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా
సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. అందుకే దేశంలో మరే ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు 1 లక్ష కోట్లు. ఇంకో పక్కన మీరు చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడస్తా ఉంది ఇంకా కూడా. కానీ మాకు మనోధైర్యం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే ఆ రోజు నేను చెప్తే పింఛన్లు పెంచుతాం. పింఛని ఏప్రిల్ నుంచి, నేను ముఖ్యమంత్రి అయింది 12వ తారీఖు ఈ నెల, ఏప్రిల్ మే కూడా కలిపి మీ అందరికీ పింఛన్లు బకాయిలు కూడా ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక పక్క ఇప్పటి వరకు 65,887 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతలబడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి. ఇంకొక పక్క అప్పులు మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్ళీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు 17,54,000 మందికి ఇస్తున్నాం. దీనికే 734 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈ నెలలో 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 62,34,000 మందికి, అంటే దగ్గర 63,34,000 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 119 కోట్లు ఇస్తున్నాం. 2,71,000 మందికి ఇస్తున్నాం. ఒక్క తుని 37,000 మందికి ఇస్తున్నాం. 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చామవరం 391 మందికి
17 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నాం. అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే బంధువుల ఇంటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం మంచిది కాదు, అవసరమైతే మళ్ళీ నెలవారీగా ఇవ్వాలని చెప్పి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే భార్య అనాథ కాకూడదని అదే నెలలో పింఛన్లు ఇస్తున్నాం. ఈ నెలలో 5,606 మందికి 2,24,00,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, నేరుగా మీకు ఆ నెలకే ఇస్తున్నాం. ఒక పక్క ఇంట్లో భర్త చనిపోయినప్పుడు భార్య దిగులు పడకుండా, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా దీనికి కూడా ఇచ్చేసాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే 2, 3, 4 కూడా వస్తున్నాయి. దీనికి నేను ఆనందపడుతున్నా. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్ళీ లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్ళ తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, మీరెక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదాక్షిణాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మొన్నే నేను చెప్పాను, డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలే ఈరోజు 1,00,000 మంది ఒక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఇప్పుడు 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. మీరు రాబోయే రోజుల్లో ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది, నాతో సహకరించే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొకసారి కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క దీపం, గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వం ఉండే ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే దివ్యాంగులున్నారో వాళ్లకు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం, అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి అందరిని ఆదుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇలాంటివి చేయడమే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే చాలా మందికి ఆటో డ్రైవర్లుంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకి, 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇస్తున్నాం. ఇవన్నీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం అందించే విధంగా, మీకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గడిస్తేనే లాభం లేదు, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉండాలి. ఈరోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, బాగా చదివిస్తున్నారు, చదివిన తర్వాత ఉద్యోగం లేకపోతే
నేర్చుకున్న చదువు కూడా నిరర్థకం అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ మూడు కూడా కలిపి ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయలు 23 నెలల్లో పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇవన్నీ కానీ కంప్లీట్ అయితే మా తమ్ముళ్ళు వేరే ప్రాంతానికి పోయే పని లేదు. ఇక్కడనే మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని యువతకు నేను హామీ ఇస్తున్నా. ఇక్కడనే మన పోర్టు కాకినాడ పోర్ట్ ఉంది. గ్రీన్ అమోనియా వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. దీనిపైన 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడిషనల్ గా SEZ పోర్ట్ కూడా వస్తుంది. ఇంకో పక్కన పాయకరావుపేట, అక్కడ ఒక స్టీల్ సిటీనే వస్తుంది. విశాఖపట్నంలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అతి పెద్ద సంస్థ గూగుల్, మొన్నే ఫౌండేషన్ వేశాం. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టి అక్కడ AI కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి వెళ్తున్నాం. ఇక్కడ యువత ఉంది. యువతను ఒకటే కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు నేను స్టీల్ సిటీ తీసుకొచ్చాను. PM సేతు కింద ఎవరైతే మనం ITI చదువుతారో వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అవుతానే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మొట్టమొదటిసారిగా PM సేతు కింద సంవత్సరానికి 25,000 మందిని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేశాం. విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే MP గారు చెప్పిన పనులన్నీ తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్రం, కేంద్రం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రతి పేద కుటుంబం అప్పులు చేయడానికి కారణం మీ ఆరోగ్యం. ఓసారి మీ ఆరోగ్య సమస్యలు వస్తే కొన్ని జబ్బులైతే సంపాదించిన ఆస్తులు, పెద్దలు సంపాదించిన ఆస్తులు కూడా అమ్మేసే పరిస్థితికి వస్తున్నాం. ఒక క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా అలాంటివి అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన విద్య కోసం పిల్లల్ని చదివించాలని, బాగా కార్పొరేట్ విద్యకు పంపించాలని మీరు కూడా పోటీపడి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చారు. ఓసారి అప్పులు చేసిన తర్వాత ఉద్యోగం రాకపోతే కుటుంబం చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఆలోచించిన విధానం, చదువులో మీ పిల్లల ఖర్చు తగ్గాలి. గవర్నమెంట్ స్కూళ్లు కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగుంటాయి. అది నా గ్యారంటీ. అలాంటి నాణ్యమైన విద్య ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, సంజీవిని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. మీకందరికి ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చబోతే ఆ రోజు లక్ష్మణుని కాపాడాలంటే రాముడు అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి అందులో సంజీవని మొక్కతో వైద్యం చేస్తే బతికాడు. అందుకే నేను సంజీవిని పేరు పెట్టాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్టు ద్వారా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఏ రోగమైనా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
అయితే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి స్కోర్ ఇస్తాను. మీ ఊరికి కూడా స్కోర్ ఇస్తాను. నీ ఆరోగ్యం ఎట్లుంది, మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. ఆ డబ్బుల వల్ల ఆనందం ఉండదు. డబ్బులు అవసరం, కానీ ఆరోగ్యం కూడా ఉంటేనే వాళ్ళు ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందుకే నేను ఈ ప్రాజెక్టు ద్వారా ప్రివెంటివ్ హెల్త్కి వెళ్తున్నాను. అంటే మీరు ఒక జబ్బు రాకమనిపోయి ఏం చేయాలి, ఒకవేళ జబ్బు వస్తే ఏం చేయాలి, అట్లా కాకుండా అందరూ మందులే తింటామంటే మందులు కూడా కెమికల్సే. దానివల్ల ఇంకా ఆరోగ్యం దిగజారుతుంది తప్ప ఆరోగ్యం మెరుగుపడదు. లేదు మేము ఆపరేషన్లు చేసుకుంటామంటే భగవంతుడు మంచి బాడీనిస్తే మీరు కట్ చేసుకుంటామంటే ఏ విధంగా సబబో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆగస్టు 15కి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత మీ ఇంటి దగ్గరే అందజేసే బాధ్యత నాది. మీరు అవసరమైతే ఏ డాక్టర్ కావాలన్నా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేపిస్తాం. మీరు హాస్పిటల్కి రావాలంటే అక్కడ వెయిట్ చేసే పని కూడా లేదు. పలానా టైంకి మీరు వస్తే సరిపోతుందంటే అడిగి పోయి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంకో పక్క ఏ డాక్టర్ని కూడా ఇస్తాను. ఆ ఏ డాక్టరు మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసి అడిగితే అది గైడ్ చేస్తుంది. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫ్యామిలీకి, కొన్ని కుటుంబాలకు ఒక డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తాం. మీరు ఫోన్లో మాట్లాడితే అతను కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇట్లా ఒక విధానానికి శ్రీకారం చుడుతున్నా. దీని ద్వారా నేను ఒకటే చెప్తున్నా, మీరు నా ఆరోగ్యం చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? చూశారా ఎవరన్నా? ఎందుకు సిగ్గాలేదు? నేను తిండి తేడా తక్కువ తింటా, ఎంత అవసరమే అంతే తింటా, ఏమేం తినాలనో అదే తింటా. మనం ఏం చేస్తున్నాం, అందరం వరి ఎక్కువ తింటున్నాం, బియ్యం తింటున్నాం, కార్బోహైడ్రేట్స్. ఇది దానివల్ల ఏమవుతా ఉంది, మీకందరికీ షుగర్ వస్తూ ఉంది. షుగర్ అనేది అన్ని జబ్బులకు గేట్వే. అక్కడి నుంచి మీకు రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, సహకరించే బాధ్యత మీది. అందుకే లాస్ట్ ఇయర్ మీరు చూశారు, యోగాంధ్ర చాలా బాగా చేశాం. విశాఖపట్నంలో ఊరూరు నేను చూశాను. మీరు కూడా యోగా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ 26 యోగాంధ్ర వచ్చింది. 14 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. అమరావతిలో ఈ సంవత్సరం అమరావతి కేంద్రంగా చేస్తాం రాష్ట్రం. మీరు కూడా మీ గ్రామాల్లో చేయాలి. మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంత బిజీగా ఉన్న ఒకప్పుడు శారీరకంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఈ మధ్య అన్ని పోయినాయి. ఈ మధ్య మన అందరం కూడా బిజీ అయిపోయి ఎంతోపైనా సెల్ ఫోన్ ఆన్ చేసుకుని, టీవీ ఆన్ చేసుకుని ఆ సీరియల్ చూస్తూ లేనిపోని టెన్షన్ తెచ్చుకునే పరిస్థితికి వస్తున్నాం. అట్లా కాకుండా దినానికి ఒక ½ అన్ అవర్, అర్ధ గంట మీరు కానీ ఆలోచించి ఎక్కడికక్కడ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మీ ఆరోగ్యానికి సమస్య ఉండదు. నేను ఇదే కాదు, యోగానే కాదు, ఓసారి మెడిటేషన్ 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మైండ్ శాంతి వస్తుంది, కామ్ అవుతుంది. అందరం కూడా ప్రపంచాన్ని మనమే మోస్తున్నట్టు ఎక్కడికక్కడ పరిగెత్తి అలసిపోతున్నాం. ప్రపంచాన్ని మనం మోయక్కర్లేదు. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది.
ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చాలా స్పష్టంగా మీరు చూశారు. కొంతమంది అంటున్నారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అన్నాను. అంటే 2047 రోజున ఇంకొక 22 ఏళ్లలో రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు కావాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈరోజు టెక్నాలజీ ఉంది, ఇక్కడ మీరందరూ ఉన్నారు, మా ఆఫీసర్లు కూడా పక్కనే ఉన్నారు, ఇప్పుడే చదివినిపిస్తాను. నేను ఒకటే ఆలోచించాను, మీకు ఇచ్చే ప్రతి ఒక్క సేవ నాణ్యత పెరగాలి. మేము 3 రకాల సేవలు మీకు అందిస్తున్నాం. ఒకటి డబ్బులు, ఓసారి డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నాం. పింఛన్ లాంటి డబ్బులు ఒకే రోజు 1,66,000 మంది వచ్చి ఇంటింటికి అందజేస్తున్నారు. ఇంకో పక్క అనేక సేవలు, మధ్యాహ్న భోజనం, లేకపోతే అన్నా క్యాంటీన్, ఇవన్నీ కైండ్ రూపం పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, రెవెన్యూ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెక్కడికి పోయి, ఇప్పుడే లేదు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి హాయ్ అని మీకు ఏం కావాలనో చెప్తే మీరు టైప్ చేయడానికి చేత కాకపోతే అదే కన్వర్ట్ చేసి మళ్ళీ సమస్య పరిష్కారం చేసి మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మీరు నేర్చుకోవాలి. అందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, వేరే దానికి వాడుతున్నారు. కానీ ఇది కానీ మీకు అలవాటు అయిపోతే ఇంకెవ్వరి దగ్గరికి పోయే పని ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అబ్బాయి స్కూలుకు పోయాడా లేదో కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు డుమ్మా కొడితే వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఎన్ని మార్కులు వచ్చా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం అంతా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా, ఓసారి లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి రీచ్ కావాలంటే చాలా సమస్య ఉంటుంది. నేను P4 చెప్పాననుకోండి, ఇంకా చాలామంది బిజీగా ఉండి అర్థం చేసుకోవడం లేదు, అర్హులు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇంకో పక్క నేను ఏదైతే సేవలన్నీ ఆన్లైన్లో ఉన్నాయంటే చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మేము ఎన్ని ఆలోచిస్తా ఉంటే, ఆ రోజు విధ్వంస పాలన, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ చూసినా విధ్వంసమే. అదే గొడ్డలి పార్టీ విధానం. ఈరోజు దుష్ట పన్నాగాలు, అంటే ఎక్కడికక్కడ కుట్రలు కుతంత్రాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నా. చరిత్రలో మనందరం ఒకసారి చదువుకున్నాం, నరకాసురుడిని చంపితే దీపావళి చేసుకుంటున్నాం. ఏ సంవత్సరం నరకాసురుడిని చంపారో మీరు చెప్పగలుగుతారా? కానీ ప్రతి సంవత్సరం దీపావళి చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. చేస్తున్నామని చేతుల పైకెత్తండి. ఏంటి సందేశం? నరకాసురుడు దుర్మార్గుడు, అలాంటి నరకాసురుడిని చంపి ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని కాపాడారనే ఉద్దేశంతో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను ఈ మధ్యకాలంలో చెప్పాను, నేను ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా.
మీరందరూ ఆమోదిస్తారా లేదా గొడ్డలి పార్టీ అనేదాన్ని? ఆమోదిస్తామని వాళ్ళు చేలిపైకెత్తండి గొడ్డలి పార్టీ అని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే ముఖ్యమంత్రిని. ఇదే మరి ఎన్నికల కంటే ముందు నెల తెల్లవారితో నిద్ర చేశాను. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్తో చనిపోయారు. మీరైతే ఏమంటారు? అయ్యో పాపం అంటారా లేదా? అంటారా లేదా? నేను కూడా అయ్యో పాపం అన్నా. అది అయిన తర్వాత వాళ్ళు టీవీ, సాక్షి టీవీ, అందులో వేసి ప్రచారం చేశారు. ఆయన కూతురు అడిగింది. ఏమడిగింది కూతురు? మా నాన్న చనిపోయాడు, ఎట్లా చనిపోయాడో తెలుసుకోవాలి కాబట్టి పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేశారు. అప్పటికే కుట్లన్నీ వేసి బాక్స్లో పెట్టి అంత్యక్రియలు తీసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు అడిగిన తర్వాత మొత్తం ఇప్పితే గొడ్డలితో తలంతా కూడా నరికేశారు. రూమ్ అంతా రక్తం, బాత్రూమ్ అంతా రక్తం. అక్కడి నుంచి అది చూసిన తర్వాత వీళ్ళంతా కూడా నాటకాలు మార్చేశారు. మా నాన్న చనిపోయాడు, చంపేశారు. ఇప్పుడు పెద్ద దిక్కు ఒకే చిన్నాన్న, ఈయన్ని కూడా చంపేశారన్నారు. మీరు కూడా నమ్మేశారు. ఆ అమ్మాయిని మోసం చేశారు. మోసం చేసి ఆ అమ్మాయి అంత్యక్రియలు చేస్తా ఉంటే ఎంత బాగా చేశాడు మా అన్నయ్య అనుకుని అంతకులు నమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే మభ్యపెట్టేయడం. తర్వాత నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని పేపర్లో వేసాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. దాంతో ఏమైంది? మీరందరూ నమ్మారు పాపం అని, ఓట్లేశారు. విధ్వంస పాలన వచ్చింది. అవునా కాదా? మోసపోయామా లేదా? నేను దాని గురించి బాధపడలా. సమస్య వచ్చింది, అన్ని ఫేస్ చేశాం. జీవితాంతం అదే నాటకం. కోడికత్తి విశాఖపట్నం, గులకరాయి విజయవాడ, ఆయనే ఏపించుకోవడం, తర్వాత దాన్ని సింపతి తెప్పించుకోవడానికి వాళ్ళే ఖండించడం. ఇటీవల జరిగిన 5 సంఘటనలు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నాకెందుకు అనుకుంటే ప్రమాదం మనకే, నాకొక్కడికే కాదు. రాష్ట్రం సుపరిపాలన ఇస్తే మీకు మంచి జరుగుతుంది. అదే మళ్ళీ వైకుంఠ పాడైతే నేను పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకుపోవడం, మళ్ళా గొడ్డలి పార్టీ వచ్చి కిందన పడేస్తే మళ్ళీ ఎక్కాలంటే వైకుంఠపాళి ఎంత కష్టమో మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే మీరు చూశారు, 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. 5 ఏళ్ళు 15,941 మంది ఉద్యోగాలు. నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్సి. నేను ముఖ్యమంత్రి అవుతానే టీచర్ ఉద్యోగాలు క్రియేట్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. చెప్పిన దాని ప్రకారం మాకైతే అడ్డంగా 241 కేసులు వేశారు. కోర్టులన్నీ ఆర్గ్యూ చేశాం, కేసులన్నీ వికెట్ చేశాం. చాలా పకడ్బందీగా ముందుకు పోయాం. 148 రోజుల్లో ఉద్యోగాలన్నీ కూడా పరీక్షలన్నీ కండక్ట్ చేసి అన్ని కూడా సిస్టమేటిక్గా చేశాం. ఇది చేస్తే అంతకుముందు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎగ్గొట్టారు. నేను వస్తాను, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే సిస్టమ్ కూడా ఎక్కడ ఫుల్ ప్రూఫ్, ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఒక 3000 క్వశ్చన్స్ తయారు చేస్తారు, కంప్యూటర్కి ఇస్తారు. టీసీఎస్ ఆల్ ఇండియా లెవెల్లో మేనేజ్ చేస్తారు. అందులో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది.
నేరుగా సెంటర్కే వెళ్ళిపోతుంది. అదే మరిగా 40,000 క్వశ్చన్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్. 25 క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. డిఫరెంట్ ఉద్యోగాలకు, టీచర్లకు డిఫరెంట్ కేటగిరీల కింద. ఇంత బ్రహ్మాండంగా చేస్తే ఇక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ చేశారు. ఏమీ లేదని నేను అనుకుంటే పేపర్లో వేస్తారు, టీవీలో చెప్తారు, సోషల్ మీడియాలో పెడతారు, అనుమానాలు క్రియేట్ చేస్తారు. అనుమానాలు క్రియేట్ చేసి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిన్ననే మా ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు. మామూలుగా కొన్ని రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండేవాళ్ళు కిందనున్న పైకి వస్తారు. అది సామాజిక న్యాయం. దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగులు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. వాళ్ళు కూడా పైకి వస్తే కింద నుండే కొంతమంది అర్హులు కిందికి వెళ్ళిపోతే కొంతమందికి ఉద్యోగాలు కూడా రావు. అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి వైలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే నేను జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి చేశాను, కానీ అదే నేను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఒకసారి చూడండి. ఇటీవల కాలంలో సింగయ్య అని ఒక అతను ఉండేవాడు. వాళ్ళ కార్యకర్తే. ఆయన చూడడానికి గుంటూరులో వచ్చాడు. కారు కింద అడ్డంగా తొక్కిచ్చేశారు. తొక్కిచ్చిన తర్వాత పక్కన ఈడ్చి పారేశారు, జంతువు కంటే హీనంగా. అప్పుడు అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోతా ఉంటే చనిపోయాడు. చనిపోతే తిరిగి అంబులెన్స్ని చంపేశారని పోలీసులపైన నెపం వేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు 3వ సంఘటన మీరు చూస్తే కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు. ఎక్కడికి? పాడేరుకి. పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రమంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఏమనాలో మీరు చెప్పండి. ఇది 3వ సంఘటన. ఇక్కడ కూడా రాజమండ్రిలో ఒకసారి జరిగింది. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు. కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే దాన్ని వాస్తవం చెప్తే కాదంటే మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూడండి, తిరుమల కొండపైన నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల కొండపైన ఇటీవల ఎవరన్నా పోయారా? మీలో తిరుమల పోయిన వాళ్ళు చేతుల పైకెత్తండి. ముందు కంటే మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ప్రసాదం బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సదుపాయాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే చప్పట్లు కూడా చెప్పండి బాగున్నాయని. అక్కడ కుట్ర. అక్కడ పోయి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీగా ఉండే ప్లేస్లో సాక్షి మీడియా వాడిని పంపించి ఒక బాటలు అక్కడ వేశారు, ఖాళీ బాటలు పెట్టారు. వాళ్లే వచ్చి ఇక్కడ మద్యం అమ్ముతున్నారని వీళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఏమనుకుంటాం మనం, వాస్తవం నమ్మతారు లేదా? విలేకరు పైన మీకు అనుమానం వస్తుందా? పట్టుకుంటే ఎంక్వైరీ చేస్తే వీడియోలన్నీ చూస్తే సాక్షాత్తు దొంగ అడ్డంగా దొరికే పరిస్థితికి వచ్చారు. తిరుమల పైన అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం కూడా. నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి నేనెప్పుడూ మర్చిపోలేను. నేనెప్పుడూ తప్పు చేయను, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అలాంటిది ఆ దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ నెయ్యి, కల్తీ అంతా పెట్టి దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేస్తే శక్తి తగ్గుతుందని ఆలోచించే వ్యక్తులను వెళ్ళి ఏమనాలి నేను అడుగుతున్నా. మీరు ఒక మతం కావచ్చు, తప్పలేదు. నేను కూడా మత సామరస్యాన్ని కాపాడుతాను. కానీ హిందూ దేవాలయాలపైన దాడి చేయడం,
ఎలాంటి సబబో మీరే గుర్తుపెట్టుకోవాలి. అధికారం లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ రానియకుండా చేయొచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాక్షాత్తు హిందూ దేవాలయాలపైన దాడులు చేయడం మంచిది కాదు. అపవిత్రం చేయడం అంతకంటే మంచిది కాదు. నేను అన్ని దిక్కళ్ళ వీళ్ళ పట్టుకోవడానికి ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా తోక తిప్పితే ఇమ్మీడియట్ గా సీసీటీవీ కెమెరా ద్వారా నేరుగా పట్టుకొని మీకప్ప చెప్తా. ఎవరిని వదిలిపెట్టని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్ననే దస్తగిరిని ఒక వ్యక్తి కడపలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త వ్యవహారం ఏంటంటే అక్రమ సొమ్ము పంపకాలు, అన్ని దందాలు చేశారు, డబ్బులు సంపాదించారు. అక్కడ వీళ్ళ మేనమామ ఉన్నాడు, ఆయన ఫాలోయర్ ఒక ఆయన ఉన్నాడు, డిప్యూటీ మేయర్ కడపలో. అందరూ కలిసి ఆ డబ్బులు ఇవ్వలేదని అతను చంపేశారు. చంపేసి దండ వీరేశారు. దండేసి తెలుగుదేశం చంపేసిందని మా మీద పెట్టేశారు. ఇమ్మీడియట్గా ఎన్క్వైరీ చేపిస్తే అడ్డంగా దొరికాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను చెప్పకపోతే మీలో కూడా అన్నీ పట్టించుకోరు. వాళ్ళు బాగా జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చాడు, ఎవరి కోసం ఇస్తాడు, ఇంకా ఇవ్వండి. ఒకప్పుడు కూడా మనం చూసాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం. రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సమీక్షం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా? అంటే ఏమనుకుంటారా గర్వం? డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపు చేస్తారా? అంటే ఏంటి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. అంటే ఒక రాజకీయ పార్టీగా ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారని అడుగుతున్నా. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? కనీసం ఖండం కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది
రాజకీయం కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్గా పెట్టి కాకినాడ వరకు, పాత ఈస్ట్ గోదావరి వరకు ఒక రీజన్గా ఏమేమి అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. అమరావతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క ఇక్కడికి వచ్చే కొందికి తిరుపతి రీజన్గా పెట్టి ఆ ప్రాంతాలను కూడా ఇచ్చేస్తాం. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీలో కూడా ఆలోచన విధానం ఆలోచించుకోవాలి. సమస్యలు లేక కాదు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు. రెండోది, ఇటీవల యుద్ధం వచ్చింది. ఎక్కడ జరిగింది యుద్ధం? ఇరాన్లో జరిగింది. చేసింది మనం కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ టు ఇరాన్. దాని ప్రభావం మన పైన పడింది. మా ఆడబిడ్డ వంట చేసే గ్యాస్ పైన పడింది, మనం నడిపే వాహనాల పైన పడింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. రైతు పండించే పంట ఎగుమతికి నోచుకోవడం లేదు. అక్వా ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపించాలి. ఇప్పుడు పంపించాలంటే లాజిస్టిక్స్ సమస్యలు వస్తున్నాయి. మనమంతా కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నాం, బనానా పండిస్తున్నాం, పళ్ళు కూరగాయలు పండిస్తున్నాం. అవన్నీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అవన్నీ కూడా ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. ఇబ్బందులు వస్తున్నాయి. కానీ రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చేసాయి. ఎండలు విపరీతంగా వచ్చాయి. 48 డిగ్రీలు టెంపరేచర్. ఇంకో పక్క వర్షాలు కూడా ఎక్కడికక్కడ గాలి వానలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎల్నినో అంటున్నారు, అంటే ఈ సంవత్సరం వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను పోయినసారి నీటిని పొదుపు చేశాం. 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. మామూలుగా గోదావరి డెల్టాకు ఫస్ట్ వీక్ రెండో వారం జూన్లో ఇస్తామంటే కాదని మొట్టమొదటిసారి మే 31వ తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. కాలువలకు నీళ్లు రిలీజ్ చేశాం, ముందుగానే ఇచ్చాం. అంటే ముందుగానే ఇస్తే మీరు పంటలు వేసుకుంటే భవిష్యత్తులో కూడా మనకు తొందరగా పంటలు వస్తాయి. రెండో పంట కూడా ప్రీపోన్ చేసుకుంటే ఎండాకాలం కాకుండా ముందేగాని వస్తే మళ్ళీ రాబోయే సంవత్సరం కూడా వెసులుబాటు ఉంటుందని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. రెండోది, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, 27 పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు ఘనంగా చేస్తాం, ప్రకృతితో అనుసంధానం అవుతాం, నదుల్ని పూజిద్దాం. అదే సమయంలో పోలవరం కూడా 2027 పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానివల్ల ఈస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలకు కూడా మొత్తం కాకినాడ అంతా కూడా నీటి సమస్య ఉండదు. ఇంకో పక్క ఎడమ కాలువ అనకాపల్లి వరకు రాబోయే జూలై లోపలనే పూర్తి చేసి నీళ్లు అందిస్తాం. ఈ ప్రభుత్వం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పనులు కూడా మీరు చూసినప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే దివ్య గారు చెప్పారు, నేను ఒకటే ఆవిడకి హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గం తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకం. దానికి కారణం మొదటి నుంచి కూడా ఒక సీనియర్ మెంబర్గా ఉండి రామకృష్ణ గారు బాగా పనిచేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ కోసం నేను కొత్తగా సముద్రపు నాచును కూడా తీసుకొచ్చామంటే సీవీడ్ని తీసుకొచ్చాం. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి 200 మోడర్నైజ్డ్ బోట్లు కూడా ఇస్తున్నాం. ఇంకో పక్క సీవీడ్ ద్వారా మందుల తయారీకి, లేకపోతే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
అవన్నిటికీ దీన్ని ఉపయోగించి మీ ఆదాయాన్ని పెంచుతాం. కొత్తపల్లి మండలంలో అమీనాబాద్లో ఒక ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకొస్తాం. ఇది 273 కోట్లు అవుతుంది. అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువైనా అది కూడా ఖర్చు పెట్టి దీన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు మీరు చూస్తే 300 లీటర్లు డీజిల్ అండర్ ది బోట్ ఆయిల్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దీన్ని ఇంక్రీజ్ చేయమంటున్నారు. నేను ఒకసారి స్టడీ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా చేసే బాధ్యత. ఎందుకంటే మనకు నేను చెప్పేసి వెళ్ళిపోయినాక డబ్బులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చెప్పాడు కాలేదని మీరు నన్ను విమర్శించే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన ఈ బోట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయమన్నారు. అది పెద్ద ఇష్యూ కాదు, అది రిజిస్టర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అమీనాబాద్ హార్బర్కి అయితే దగ్గర 80 కోట్లు అదనంగా కావాలన్నారు. తక్షణమే 80 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫిషర్మెన్ అందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తాం. రాబోయే రోజుల్లో మీరు సముద్రం పైన ఆధారపడతారు, ధైర్యంగా ముందుకు పోతారు, అలల్ని ఎదుర్కొంటారు. అలాంటిది రేపు రాబోయే రోజుల్లో సముద్రంలో అనేక అవకాశాలు వస్తున్నాయి. దూర ప్రాంతానికి పోయి చేపలు తేవడం, టూరిజాన్ని అభివృద్ధి చేయడం, పోర్ట్లు వస్తే అందులో కూడా మీరు పనిచేసే అవకాశం, అలాంటి స్కిల్స్ అన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడ 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేస్తాను. ఇది చెప్పాలి కాబట్టి మీకు అందరికీ కూడా చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే కాకినాడ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తామని, అంటే అన్ని సర్వీసులను మెరుగుపరుస్తామని. ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ చూస్తే జిల్లా 70.9 ఒకటి ఉంది. ఇక్కడే మా టీం అంతా ఉంది, అఫీషియల్ టీం ఉన్నారు, ఆల్ ఆఫీసర్స్ ఉన్నారు. బాగా చేసిన వాళ్ళని అభినందిస్తున్నా, బాగా చేయకపోతే గుర్తు చేస్తున్నా, మరీ చేయకపోతే ఎందుకు చేయలేదో వాళ్ళకి సహకరిస్తా. అప్పటికి మారకపోతే మాత్రం వాళ్ళని మార్చే వరకు నేను వదిలిపెట్టకుండా గట్టిగా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా పనిచేయాల్సిందే. ఒక పక్క రాజకీయ నాయకులు కానీ ఇంకో పక్క అధికార యంత్రాంగం కానీ పనిచేయాలి. మొన్నటి వరకు ఒక సంవత్సరం డేటా చూస్తే 7వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు 10వ స్థానానికి వచ్చారు. జిల్లా 28 జిల్లాల్లో తుని కాన్స్టిట్యున్సీ 61 ప్లేస్లో ఉంది. ఇప్పుడు 91కి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ వాళ్ళు ఉంటే నేను పిలిచిన వాళ్ళందరూ టైటకా రావాలి. సో దట్ మీరు బాగా పనిచేస్తే మిమ్మల్ని ప్రజలే గుర్తిస్తారు. లేకపోతే నేను కూడా చెప్పి మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను. అందరం కూడా జవాబుదారితనం రాబోయే రోజుల్లో. ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఉన్నారా ఇక్కడ? రండి, తొందరగా వచ్చేయాలమ్మా. ఆ లిస్ట్ పెట్టుకొని అందరికీ చెప్పండి, పిలవంగానే రావాలి. ఓకే బ్రదర్, నువ్వు ఇప్పటికి పైకి రా. అందరికి కనపడిస్తే సంతోషం నాకు కూడా. ఇక్కడ 76.33 స్కోర్తో రాష్ట్రానికంటే అబో అవరేజ్లో 9.53% ఎక్కువ చేశాడు. గిరిజన పిల్లలకు సేవ చేస్తున్నటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. గుడ్, బాగా చేసావు, ఇంకా కీపప్. ఓకే. అదే మరిగా రోడ్లు, గుంతలు లేని రోడ్లు R&B ఇక్కడ మీరు చూస్తే రాష్ట్రానికంటే 6.74% మెరుగ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా
7.12% మెరుగ్గా ఉన్నారు. సంతోషం. ఎక్కడ గుంతలే ఉండడానికి వీల్లేదు. నేను కూడా బస్సుల్లో కూడా కెమెరాలు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు కూడా చెక్ చేపిస్తున్నా. ఎక్కడన్నా గుంత పడితే అది కూడా చెక్ చేపించి మళ్ళా మనుషులు పంపించి అవసరమైతే డ్రోన్ కూడా పంపించి గుంత పడితే ఎంత గుంత పడింది అది కూడా చూసి వీళ్ళకి జవాబుదారితనం తీసుకొస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. గుంతలు పూడ్చే బాధ్యత నాది. మళ్ళీ గుంతలు తవ్వడానికి వస్తారు, వాళ్ళు రానియకుండా చేసే బాధ్యత మీది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎప్పుడు కూడా ప్రజల గుర్తింపు ఒక కిక్. అది ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీకోసం. మీకోసం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా శభాష్ అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసే మనసు కూడా ఉంటుంది. అట్లా కాకుండా మేము పనిచేసినా మీరు గమ్మన ఓకే ఎవరి కోసం చేశారంటే చేసిన వాడిని చేయని వాడిని సమానంగా చూడడం కరెక్ట్ కాదు. మూడవది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పైకి రండి. ఇక్కడ 66.23తో 2 సార్లు కూడా రాష్ట్రాల కంటే 6% ఎక్కువ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. ట్యాక్స్ కలెక్షన్లో ప్రజల ఆమోదాన్ని. నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా స్టేక్ హోల్డర్స్ని అడుగుతున్నా, అందరినీ కాదు. ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళని అడిగాం. వాళ్ళలో మంచి పేరుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్, వెనుకబడిన వర్గాల పిల్లల యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, ఇది కూడా బాగా చేస్తున్నాడు. 6% ఎక్కువ వచ్చింది రాష్ట్రానికంటే. 80% వచ్చాడు. రేపు రాబోయే రోజు 90 రావాలా. 90కి నువ్వు టార్గెట్ పెట్టుకొని పనిచేయి. 90కి నువ్వు చేసిన తర్వాత మళ్ళా నీకు నేనే ఫోన్ చేసి చెప్తాను బాగా చేసావయ్యా అని. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పిల్లలకు భోజనం పెట్టినా చప్పట్లు కొట్టలేరు. ఫైర్ ఎన్ఓసి అంటే ఏదైనా ఫ్యాక్టరీలు ఇవన్నీ కట్టాలంటే బిల్డింగ్లు కానీ వీళ్ళంతా కూడా ఫైర్ సర్వీస్ ఇస్తారు. ఇది కూడా బాగా చేస్తున్నాడు. 5.5% హైయెస్ట్ వచ్చింది. 91.69 అంటే 92% హ్యాపీగా ఉన్నారు. అదే మరి ఇప్పుడు లేటెస్ట్ అయితే కొంచెం తగ్గింది. అది కూడా పెంచుకోవాలి మళ్ళీ. అదే మరి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం కంటే 5.4% ఎక్కువ ఉంది. బానే పనిచేస్తున్నారు. తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే స్కీము కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎన్ని గ్రామాలకు ఎన్ని టౌన్లో ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓకేమ్మా, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆయన మీరు చప్పట్లు కొట్టలేదు కాబట్టి నిలబడుకున్నాడు. ఇరిగేషన్, దానికంటే ముందు ఆర్టీసీ బస్ స్టేషన్లు రాష్ట్రంలో కంటే కూడా బాగుంది. 59% ఆర్టీసీ బస్ స్టేషన్లో పాజిటివ్గా ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెలలో కొంచెం తగ్గింది. బీ కేర్ఫుల్, మళ్ళీ తగ్గకూడదు. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. సార్, మీరు ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి స్త్రీశక్తి పథకం మా కాకినాడ జిల్లాలో సార్ 1,68,00,000 మంది ఉపయోగించుకున్నారు సార్. అదేవిధంగా వారికి మనం 66 కోట్లు మనం వారికి ఉచితంగా ప్రయాణానికి సౌకర్యం కల్పించాం సార్. ఈ స్త్రీశక్తి వల్ల సార్ బస్ స్టేషన్లోని తర్వాత గొళ్ళల్లోని ఎక్కువ ఫుట్ ఫాల్స్ పెరిగింది సార్. అందువల్ల ఇప్పుడు మేము శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ప్రయాణిక సదుపాయాలు డబుల్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మేము చేసి తప్పకుండా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి వస్తామని తెలియజేస్తాం. మీరు వర్కౌట్ చేయండి. అలాగే సార్. ఒక రోజున అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. మా ఆడబిడ్డలు పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే రోజు తొందరలోనే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సార్ కాకినాడకి ఆ దిశగా నేను ముందుకు పోతున్నా. ఎందుకంటే డబ్బులుండేవాడు ఏసీ కారులో పోవడం కాదు, మా సామాన్యులు కూడా ఎండల్ని తట్టుకునే విధంగా ఏసీ బస్సుల్లో తిరగాలని నా ఆకాంక్ష. దానికి కూడా శ్రీకారం. ఇప్పుడు
నేను కొనే బస్సులన్నీ ఏసీ బస్సులే కొంటున్నా. సార్, అది కూడా కొంటాం. జూలై కల్లా కాకినాడకి 50 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి సార్. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను అభినందిస్తున్నా, ఎందుకంటే ఉత్సాహంగా ఉన్నావు, చెయ్యాలనే తపనలో ఉన్నావు. అది అందరిలో రావాలి. Thank you, ఏది అసాధ్యం కాదు, లీడర్స్ కావాలి. నేను పాలసీస్ ఇస్తా, దాన్ని అమలు చేసే లీడర్స్ ఇలాంటి వాళ్ళు వస్తే అన్ని సాధ్యం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇరిగేషన్ రాష్ట్రం కంటే 5.21% బెటర్గా ఉన్నారు. మీకంతా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా కూడా చూసుకోండి. ఈసారి జాగ్రత్త చూసుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అదే మరిగా మన పిల్లల్ని ఆడించడానికి శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ, ఇది అన్ని దిక్కల్లో కూడా రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం, యోగా చేయడం, చిన్నపిల్లలు క్రీడల్లో బాగా రాణించే విధంగా ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నారా శాప్? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ ఎండి జిల్లాలో ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఎవరు లేరా? ఓకే, మీరు చూసుకోండి. తర్వాత రెండోది వీధి దీపాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు వీధి దీపాలు నేను పెడితే అవి కూడా ఆరిపోయాయి. మళ్ళీ వెలిగిస్తున్నాం. ఈయన్ని చూస్తే 4.39% రాష్ట్రానికంటే ఎక్కువగా ఉంది. ఇంకా కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. 69, 70% ఉన్నారు. దీంట్లో రాజీ లేదు. 85-90% రావాలి. నమ్మకమేనా? చెప్తా ఉండండి. ఎక్కడ బల్బు కాలిపోయినా ఇమీడియట్గా మార్చండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని అభినందిస్తారు. ఓకే, గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. లైట్లు లేకపోతే రాత్రుల్లో చాలా సమస్యలు ఉంటాయి. అసాంఘిక శక్తులు వస్తాయి. లేనిపోని రౌడీజం కానీ దొంగతనాలు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మేము ఇవన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ మా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఈ జిల్లాలో 75% వచ్చింది. దీనికి కూడా మన 5% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజులు ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా చేసే పరిస్థితి వస్తాం. మొన్నే ఒక విధానం తీసుకొచ్చాను. వెహికల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆర్టీఓ దగ్గరికి రావాల్సిన పని లేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవసరం లేదు. ఎవరైతే వెహికల్స్ అమ్ముతారో ఆ అమ్మే మేనేజర్కే, ఏజెంట్కే ఇచ్చేసాం అధికారం. ఇప్పుడు వెహికల్ కొంటారు, రిజిస్ట్రేషన్ వస్తుంది, దర్జాగా ముందుకు పోయే పరిస్థితి వస్తే రికార్డ్ అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏంటమ్మా, ముందు బాగుంది. 76.68 ఉంది. 4.38% ఎక్కువ ఉంది. ఈ లేటెస్ట్లో మాత్రం 11% మైనస్ అయ్యావు. ఎందుకయ్యావో నాకు తెలియదు సార్. కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చున్నాయి సార్. గట్టిగా వాళ్ళకి చెప్పు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కొంచెం ఎక్కువ వచ్చున్నాయి సార్. వాళ్ళకి సరిగా అవేర్నెస్ లేక వెరిఫై చేశాం సార్. అది ఇంప్రూవ్ చేస్తాం సార్. వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ప్రజలు తప్పు చెప్పరని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫై చేశారు. చాలా సంతోషం. జాగ్రత్తగా చూసుకోమ్మా. మీ రికార్డ్ ఎప్పటికీ మీ వెనకానే ఉంటుంది. మీరు ప్లేస్ మారచ్చేమో కానీ మీ రికార్డు మాత్రం జీవితాంతం ఉంటుంది. నేను ఈ రికార్డు చూసే పోస్టింగ్స్ ఇస్తా, మీకు గౌరవం ఇస్తా. భవిష్యత్తులో మీకు ప్రమోషన్స్ కూడా దీనికే ఉంటాయి. ఓకే, గుడ్. కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. యూరియా అవైలబిలిటీ 4% ఎక్కువ ఉంది రాష్ట్రం కంటే. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం యూరియా సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ ఎంత ఇవ్వాలో అంత తీసుకొస్తాం. సార్, అందుకని ఎవరికి ఎంత అవసరమో అంతే ఇస్తాం. ప్రకృతి సేద్యానికి కూడా ముందుకు పోతున్నాం. ఇది కూడా మీలో ఒక చైతన్యం రావాలి. ఒకప్పుడు యూరియా వేసేవాళ్ళం కాదు. ఎక్కువ యూరియా వేస్తే
ఎక్కువ క్రిమి సంహారక మందులు కొడితే అది ఆరోగ్యానికి కూడా అనర్థం. రెండోది, ఇది వాడితే డబ్బులు కూడా రావు. ఇప్పుడు అంతా కూడా తెలివైన వాళ్ళే, టెక్నాలజీ వచ్చేసింది, టెస్ట్ చేసుకుంటున్నారు. మనం ఏది పండించినా అందులో ఉండే విలువలన్నీ చూసి యూరియా లేకుంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే రేట్లు కూడా తగ్గించేసే పరిస్థితి వచ్చారు. కొన్ని దేశాలు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి పోయిన సంవత్సరం బాగా అందించారు. మనస్ఫూర్తిగా అభినందనలు. చెప్పు, నువ్వు కూడా చెప్పు. నమస్తే సార్. ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రికమెండెడ్ డోసుని మనము ఒక కార్డు ద్వారా వారికి ఫస్ట్ డోస్ ఎంత వేయాలి, సెకండ్ డోస్ ఎంత వేయాలి, థర్డ్ డోస్ ఎంత వేయాలి అనేటువంటి దాన్ని ఒక కార్డులో వాళ్ళకి రాసి మనం పంపించడం ద్వారా ప్యానిక్ సేల్ అనేటువంటి తగ్గింది సార్. రెండవది, తుని నియోజకవర్గంలో 25% అంతకుముందు వాడేదానికన్నా తగ్గింది సార్. 25% తగ్గింది. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించగలిగాం సార్. ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం లేకుండా చేయగలిగాం సార్ తమ యొక్క ఆదేశాల మేరకు. గట్టిగా అభినందిస్తున్నా. ఒకటి, యూరియా కన్జంప్షన్ తగ్గించడం. రెండు, దిగుబడి పెంచడం, ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం. ఈ రెండు చేస్తున్నారు. ఇదే సరైన మార్గం. టెక్నాలజీ వచ్చింది, అందరికీ ఎప్పటికిప్పుడు అర్థమవుతుంది. నేను ఏ యాంగిల్ పోతున్నానంటే అగ్రిటెక్ అని ఒకటి పెట్టాం. టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. మీకు మనిషికి ఎట్లయితే డిజిటల్లో హెల్త్ రికార్డ్ తీసుకొచ్చానో మీ పొలానికి కూడా సెటిలైట్ ద్వారా సాయిల్ హెల్త్ రికార్డు కూడా తయారు చేస్తా. ఏ పంట వేస్తున్నారో ఆ పంటకు ఎలాంటి విలువలు ఉండాలి, మైక్రో న్యూట్రియంట్స్ ఎట్టుండాలి, ఏం తక్కువ ఉందో అన్నీ కూడా చూసి గైడ్ చేస్తూ ఉంటాం. మనందరం కొంతమంది రాంగ్ నోషన్లో ఉంటాం. ఒకప్పుడు మీరు చూశారు, మన పొలం ఏదైనా కానీ క్రిమి సంహారక మందు పెట్టాలని కొట్టాలంటే మనకు తెలిసేది కాదు. ఎవరో చెప్పేవాడు ఆ షాప్ వాళ్ళు చెప్తే 5 సార్లు కొట్టేవాళ్ళం. కడాన మొత్తం క్రిమి సంహారక మందు మయమైపోయేది. ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ ఉపయోగించి సెటిలైట్ ద్వారా ఏ పొలంలో ఎక్కడ పెస్ట్ ఉందో చూస్తాం. అక్కడి నుంచి డ్రోన్ పంపించి ఎక్కడ ఇవి ఉంటాయో క్రిమి సంహారకం ఉంటుందో అక్కడే కొడతాం. అదర్వైజ్ అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు. పొలం అంతా కొట్టాల్సిన పని లేదు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. మీరు చేసుకుంటే చాలా ఫలితం వస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. ఒక బాధ్యత పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇసుక ఇక్కడ 75% వచ్చింది. 3.82% రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. ఇసుక పూర్తిగా ఉంది, ఫ్రీగా ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కలెక్టర్ గారు మీ బాధ్యత. మీకు మామూలుగా మళ్ళా ఇంకొక జిల్లా వచ్చింది, ఇప్పుడు 2 జిల్లాలు వచ్చాయి మీకు. ఇక్కడ ఇసుక రావాలంటే కాకినాడ, రాజమండ్రి నుంచి పక్కన అమలాపురం జిల్లా నుంచి కూడా రావాలి. అంతేనా? అది కూడా రావాలి. ఏది ఏమైనా మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని కరెక్ట్గా ఇచ్చే పరిస్థితి తెచ్చుకోండి. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎఫ్ లైన్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడిక్కడ సర్వేలు చేసి ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. ఇక్కడ బాగా చేస్తున్నారు. దగ్గర దగ్గర 3.5, ఇప్పుడైతే 5.5కు పెంచారు. కంపేర్ టు స్టేట్ బాగుంది. మనస్ఫూర్తిగా అభినందించండి. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. మీకందరికీ ఒకటే చెప్తున్నాను, నేను ఒక సంవత్సరం దుర్మార్గులు చేసిన కష్టానికి రివర్స్ చేయడానికి 1 సంవత్సరం పడతా ఉంది. మీ రికార్డ్స్ అన్ని వాళ్ళ మాట వినలేదని 22A కింద పెట్టారు. అంటే మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. ఇలాంటి చాలా అవకతవకలు చేశారు. వాళ్ళు ఇమ్మంటే ఇవ్వకపోతే ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పెట్టేశారు. నేను అవన్నీ రికార్డులన్నీ కరెక్ట్ చేస్తున్నా, సర్వే చేపిస్తున్నాం, మీకు చెప్పి చేపిస్తాం. ఇంకొక పక్క నేను ఈ పని చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడుతున్నా. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయడానికి వీలు లేదు. మీకు ఇచ్చిన పుస్తకం
మీ చేతుల్లో ఉంటుంది. మీరు క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీ ఫోన్లో మీ ఆస్తి మీ పేరుందా లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అది చేస్తే టోటల్గా ఎక్కడ ఏమాత్రం కూడా ఎవ్వరు కూడా తప్పు చేయడానికి వీలు లేదు. ఇక్కడే రెవెన్యూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ నేను ఎక్కడైనా ఒకసారి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తప్పు జరిగిందని తెలిస్తే మాత్రం ఆ అధికారి పైన కూడా కఠినంగా వ్యవహరిస్తా. రాజీ లేదని మరొకసారి వారికి కూడా గుర్తు చేస్తున్నా. ఇంత ఎక్సర్సైజ్ ఒక సంవత్సరం ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ యంత్రాంగం ప్రతి నెల 9వ తారీఖున నేను అదే పని పెట్టుకొని జిల్లాలు తిరుగుతున్నా. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం చేయాలి. అందుకే ఈ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. ఇంకో పక్కన పట్టణ ప్రాంతంలో గుంతలు లేకుండా ఉండడం, ఇక్కడ కూడా బాగానే 63.63% వచ్చింది. ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ గారు కూడా బాగా ఇక్కడనే ఉండి బాగా కష్టపడుతున్నాడు. కాబట్టి దీన్ని చేసిన దానికి సంతోషం. రేపు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతంలో బెస్ట్ రోడ్స్ ఉండాలి. గుంతలే ఉండకూడదు, మట్టి కూడా లేయకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. మట్టి లేని రోడ్లు, సుందరమైన రోడ్లు, ఒక మంచి రోడ్డు, మీ రోడ్డు వల్ల టౌన్కు కూడా శోభ రావాలి. గట్టిగా వరకు కొట్టి ప్రస్తుతానికైతే బాగా చేశావు. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ రమ్మ పేద పిల్లలు, ఎస్సీ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇవి. 3.5% రాష్ట్రం కంటే హైయెస్ట్ వచ్చింది. గట్టిగా అందరూ అభినందించండి. 70.33 వచ్చింది. ఏంటమ్మా 70.33 వచ్చింది. 80 రావాలి. ఇయర్ నమ్మకమేనా? మీ ప్రోగ్రాంలు ఏ విధంగా అవుతున్నాయి? నెట్ జీరో కాన్సెప్ట్ అవుతుందా మీ రెసిడెన్షియల్ స్కూల్లో? ఎన్ని చేస్తున్నారు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 9 స్కూల్స్లో స్టార్ట్ అయిపోయింది సార్. అవి కాకుండా యాజ్ నోడల్ ఆఫీసర్ అదర్ 11 స్కూల్స్లో కూడా స్టార్ట్ అయింది సార్. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అవన్నీ కలిపి టోటల్గా మన జిల్లాకి 20 స్కూల్స్లో నెట్ జీరో ఈ సంవత్సరానికి స్టార్ట్ అయింది సార్. జూన్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా నెట్ జీరో స్టార్ట్ అవుతుంది సార్. మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి, ఆ స్కూల్ ప్రెమిసెస్లో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తాం. అక్కడ వచ్చే వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేస్తాం. అక్కడ చెట్లకు వేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ కూరగాయలు కూడా పండించి ఆ కూరగాయలు పౌష్టికాహారం ఆ పిల్లలకి ఇస్తాం. రెండోది, ఆ బిల్డింగుల పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తాం. అంటే పిల్లలకు కూడా తెలియాలి, భవిష్యత్తులో చదువుకోవడమే కాదు వచ్చే మార్పులు వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే 21 స్కూల్స్ ఇక్కడ చేస్తున్నాం. అక్కడ 2 ఎకరాల్లో చెట్లు బయోడైవర్సిటీ తీసుకొస్తాం. అన్ని చెట్లు పెట్టి ఆ చెట్లు చూసినప్పుడు పిల్లలు ఓకే ఈ చెట్టు ఇట్టుంటుందని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. బాగా టెన్షన్ వస్తే ఆ పార్కుకు 2 ఎకరాల పార్కుకు పోయి 1 గంట కూర్చొని వస్తే అక్కడి నుంచి టెన్షన్ పోయి క్రియేటివిటీ వస్తుంది. పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వాతావరణం అన్ని స్కూల్స్లో క్రియేట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాయి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు, నెట్ జీరో ప్రాపర్గా మాట్లాడుతున్నారు, అమలు చేస్తున్నారు. ఓసారి నా ఆలోచనలు అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకుంటే తిరుగులేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా అర్థం చేసుకునేది. థ్యాంక్ యూ, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రైవింగ్ లైసెన్సెస్ సారథి ఇది కూడా 3.2% రాష్ట్రానికంటే బాగా వచ్చారు. రెంట్లో బాగున్నారు, అక్కడ ట్యాక్సేషన్లో బాగున్నారు, ఇక్కడ బాగున్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మా. రీసర్వే 2.43 ఇప్పుడు 4.29 వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందే చెప్పారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. తొందరలోనే రెవెన్యూ శాఖ పూర్తిగా ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఏమీ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. మీ నుంచి ఒక సహకారం కావాలి. అన్నదమ్ముళ్ళు కొట్లాడుకోవడం, తల్లికి ఆస్తి ఇవ్వకుండా పోవడం,
మనం కొంతమంది చూసాం, ఎప్పుడు కూడా ఏ తల్లి ఆ పని చేయదు. తల్లికి ఆస్తి ఇవ్వకపోతే ఉండే ఆస్తి లాక్కుంటే కొడుకు మీద కోర్టు పోయే పరిస్థితికి వచ్చింది. సాక్షాత్తు గొడ్డలి పార్టీ అధినేతే. మీరు చేస్తారా పని? ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా? ఆడబిడ్డలు నీ కొడుకు ఎందుకు పెంచుతారు? మీరు ఎందుకు కష్టపడతారు? బాగా చదివించి పైకి వస్తే నన్ను చూసుకుంటారనే కదా పనిచేసేది. కూలి పని చేస్తాం, కష్టపడతాం, ఆహార నిశలు శ్రమ చేస్తాం. అలాంటి పిల్లలు తల్లులతో గొడవ పెట్టుకోవడం, ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళుంటే మీరు కొట్టుకోవడం, ఈ సమస్యను పరిష్కారం చేయాలనడం, భార్యాభర్తల మధ్య గొడవ పెట్టుకొని గవర్నమెంట్ బాధ్యత పెట్టడం, మీలో కూడా ఆలోచన విధానం మారాలి. నన్ను అపార్థం చేసుకోవద్దండి. నేను కూడా చెప్పాలి ఒక నాయకుడిగా. నేను ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నా. ఒక ఆయన వస్తాడు, 1 సెంటు భూమికి తమ్ముడితో గొడవ పడతాడు, పోలీస్ స్టేషన్ పోతాడు. ఇంటి మీద కాకిబడి వాళ్తే ఇంకొక ఇంటి మీద వాలడానికి వీలు లేదు. ఏంటి అంత కక్షెందుకు మనకు? ఆ సెంటు వల్ల ఏమవుతుంది? ఏం కాదు. కానీ నాశనం అయిపోయేది మనమే నాశనం అయిపోతాం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే రాబోయే మార్చి లోపల రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీరు పెట్టుకున్న విద్వేషాలు తప్ప అన్ని పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాను, 4 విజిట్స్ ఏ మంత్. కలెక్టర్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 4 సార్లు వస్తాడు. మొదటిసారి వస్తాడు, రెండోసారి వస్తాడు, మూడోసారి, నాలుగోసారి వచ్చి మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు, మిమ్మల్ని నచ్చజెప్పే వరకు పనిచేస్తారు. అదే మరి ఎమ్మెల్యేలని నోడల్ ఆఫీసర్ని పంపిస్తున్నాం. ఎవ్రీ మండలానికి 4 విజిట్స్ ఏ మంత్. ఇట్లా రొటేషన్లో పంపించి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం. మండల్ లెవెల్లో ఆలోచిస్తున్నాం. ఎవ్రీ పంచాయతీకి లేకుంటే ఒక గ్రూప్ ఆఫ్ పంచాయతీలకి 4 విజిట్స్ ఏ మంత్. వాళ్ళు వచ్చినప్పుడు బాధ్యత పెరుగుతుంది, ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్ యూ మా. దీపం ఈ జిల్లాలో 2.18% పాజిటివ్ ఉంది, 72.79% ఉంది. ఇంకా పెంచే అవకాశం ఉందమ్మా. ఎడ్యుకేట్ చేయండి. యూ టు వర్క్. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. హౌసింగ్ 2 నుంచి 4% పెరిగింది. ఇప్పుడు హౌసింగ్ బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా 2% అదనంగా ఉన్నాయి. ఇంత మునిపే చెప్పాను, బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అంగన్వాడీ టీచర్లు 3 విషయాల్లో వీళ్ళని చూశారు. అమ్మపై 3 విషయాల్లో చూస్తే 3 నెలల నుంచి 6 నెలల పిల్లలు, 2 ప్రెగ్నెంట్ లేడీస్ లాక్టేటింగ్, 3 వచ్చి 6 నెలల నుంచి 36 నెలలు. ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 3 నెలల నుంచి 3 ఏళ్ల నుంచి 6 సంవత్సరాలు అంటే ఆ వయసు వారిగా రాష్ట్రం కంటే బెటర్గా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రాష్ట్రం కంటే బెటర్గా ఉంది. బాలింతలకు కానీ గర్భిణీ స్త్రీలు చూసుకోవడంలో బాగా చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకొకటి అన్నీ పక్కన పెట్టాల్సింది, మా వాళ్ళు కూడా పెట్టలేదు. ఇది ఏ నెంబర్ అమ్మా? 33. 6 నుంచి 36 నెలలు. ఇది కూడా పాజిటివ్గా ఉన్నారు. 3 కూడా రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రాబోయే రోజుల్లో నేను చర్చ కూడా చేస్తున్నా. జనాభా తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోతే మనం మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. రోబోస్ వచ్చేస్తున్నాయి, పనులు అయిపోతాయి. కానీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత చాలా సమస్యలు వస్తాయి. అందరూ ముసలి వాళ్ళే ఉంటారు, పిల్లలే ఉండరు, పనిచేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎప్పుడు కూడా సమాజం శాశ్వతం. సమాజం శాశ్వతంగా ఉండాలంటే
ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ కపుల్ 2.1 అంటే 2.1కి జన్మనిస్తే అది సస్టైనబిలిటీ ఉంటుంది. దానికంటే ఎక్కువ వస్తే పెరుగుతుంది, తగ్గితే జనాభా తగ్గిపోతుంది. ఈ విషయం కూడా మొన్న అన్నాను నేను. కొంతమంది విమర్శిస్తున్నారు, మళ్ళా నేను చర్చ చేస్తా. ప్రతి నెల సంజీవని పార్క్ ప్రాజెక్టుకు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో పిల్లలు కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదమ్మా. సంజీవని ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే మీరు జాగ్రత్తగా పనిచేయాలి. థ్యాంక్ యూ. అదే మరి హాస్పిటల్స్ అన్నీ, ఒకటి హాస్పిటల్స్ అన్నీ డిఎస్హెచ్, 2 హాస్పిటల్స్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ డిఎంఈ, 3 హాస్పిటల్స్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ. ప్రైమరీలో మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు వీక్గా ఉన్నారు, టీం అంతా రావాలి. రెండోది డిఎస్హెచ్లో పాజిటివ్గా ఉన్నారు, 3 డిఎంఈలో లైట్గా పాజిటివ్గా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదే మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తొందరగా ఇంప్రూవ్ చేసి నాకు అనుకున్న లక్ష్యాలకు మీరు నెరవేర్చాలి. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓవరాల్గా బెటర్గా ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. పట్టణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ అన్నీ కూడా అది వీధి దీపాలు బాగున్నాయి. ఇప్పుడే వచ్చారు, 1% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు, ఇది కూడా రండి పైకి రండి. ఇది కూడా బెటర్గా చేశారు, 1% బెటర్గా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, బీ కేర్ఫుల్. కొంచెం తగ్గింది, జాగ్రత్త చూసుకోండి. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారు, వారిని అభినందిస్తున్నా. మెప్మా కూడా రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు, వారిని కూడా అభినందిస్తున్నా. మెప్మా ఇక్కడి నుంచి నాకు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కలెక్టర్ గారు వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెప్మా నువ్వేనా? రా రా పైకరమ్మా, రాకపోతే ఎట్లా? చాలా తక్కువలో ఉన్నావు, 0.5% ప్లస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన నేరాలు రండి, ఇది మనం చూస్తే 0.5% బెటర్గా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. దీంట్లో 0 టాలరెన్స్. గంజాయి ఉంటే శాశ్వతంగా గంజాయి మత్తు తగ్గిస్తాం. ఎవడైనా సరే తప్పు చేస్తే వాడికి అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. అదే మరిగా గట్టిగా చప్పట్లు కొట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది, ఇంకా చేయాలి. గట్టిగా అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 90% సాటిస్ఫాక్షన్ ఉంది. పాత వరకు 0.4 ఉంది, ఈ మధ్య కొద్దిగా తగ్గింది, 0.37 తగ్గింది. తగ్గడానికి వీల్లేదు, పెరగాలి పెన్షన్లు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకే మ్యామ్. వెహికల్ రిజిస్ట్రేషన్ ఈ నెలలో తగ్గింది. ఎందుకు తగ్గిందో 5% తగ్గింది. బీ క్లియర్, ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎక్కడన్నా అక్కడ కానీ వసతులు సరిగా లేకపోతే ఇంప్రూవ్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం. వీళ్ళకు తెలియకపోతే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నైపుణ్యాన్ని పెంచుకుని నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఎవరైనా తప్పు చేసి సిస్టంలోనే అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత మీది. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎక్కడున్నా
నువ్వు రిటైర్ అయ్యే వరకు నీ రికార్డు నీ వెనకాన్నే ఉంటుంది. ఇంకెవరు చేంజ్, నేను కూడా చేంజ్ చేయలేను, కలెక్టర్ కూడా చేంజ్ చేయలేడు రేపు రాబోయే రోజుల్లో. ఇవన్నీ చరిత్ర రికార్డ్ చేస్తూనే ఉంటాం. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ తగ్గింది. రాష్ట్రంలో కంటే 84.5% రాష్ట్రంలో ఉంటే మీరు 80%కి వచ్చారా? ఎక్కడో కొంచెం ఊరినా చెప్పు, ఏంటి చెప్పు, మైక్ తీసుకో. క్షమించాలి సార్. గౌరవ ముఖ్యమంత్రికి నమస్కారం సార్, మా మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి సార్. చిన్న సబ్మిషన్ సార్. అంటే పూరి మనం పెడుతున్నాం సార్. పూరి పెట్టినప్పుడు పూరి పైన కొంచెం ఆయిల్ వస్తుందని చిన్న కంప్లైంట్ ఇస్తున్నారు సార్. రెండోది ఏంటంటే మనం చేస్తున్నాం సార్, క్షమించండి సార్. పూరి ఇది మనకి ఇలాగ ఉబ్బెత్తుగా ఉండాలి సార్, కానీ మెత్తగా కాకుండా గట్టిగా ఉంటుందని చిన్న కంప్లైంట్ సార్. అది నేను రెక్టిఫై చేసుకుంటాను సార్. అక్షయ పాత్రలతో మాట నేను రెక్టిఫై చేసుకుంటాను సార్. ఏం చేస్తావో తెలియదు, ఎస్ సార్. నువ్వు వాళ్ళతో మాట్లాడుకొని కరెక్ట్ చేసుకోవాలి. నాకు అల్టిమేట్గా ప్రజలు సాటిస్ఫాక్షన్, వాళ్ళు చెప్పిందే నాకు వేదం. Yes. అది నెరవేర్చే వరకు మీ బాధ్యత. Yes, sir. ఇద్దరం కలిసి ముందుకు పోదాం. ఎస్ సార్. ఓకే, దేవాలయాలు అసిస్టెంట్ కమిషనర్ ఇంకా హుషారు రావాలా. అన్నవరం దేవాలయాలన్నీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉండే స్థలం, శక్తి పీఠాలకు కూడా కేంద్రం. ఇక్కడ ఇంకా నీ దగ్గర నుంచి కొంచెం వీక్గా ఉన్నారు, రాష్ట్రానికంటే వెనకాల ఉన్నారు. ఓం నమః శివాయ. మైక్ రా, ఓం నమః ఇట్రా శివాయ. ఇట్రా 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 దగ్గర చెప్పు, వాళ్ళకి చెప్పు, నాకు కాదు. ఓం నమః శివాయ. నమస్కారం అండి. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని ముందు ఓం నమః శివాయ అనేసావు. ఇంక దేవుడు నాటి పెట్టాక ఏం చేయలేము. క్యారీ ఆన్. సార్, మాకు డ్రింకింగ్ వాటర్లోని శానిటేషన్ ప్రాబ్లంగా ఉంది సార్. ఆ రెండింటిలోని వెనుకబడి ఉన్నాము. ఆ రెండు కూడా డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్. అన్నవరంలో కొత్త కాటేజీలు కూడా కట్టి వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు సార్. ఆ రెండింటిలోని వీక్గాను త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తాం సార్. మీకేం కావాలో సార్ సార్ ఫైనాన్స్ రిసోర్స్ ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. సార్ సార్ బీ క్లియర్. సార్ అసిస్టెంట్ కమిషనర్. సార్ నమస్కారం సార్. తలుపులంలో దేవస్థానం తుని అండి. అమ్మవారి ఆలయం కొండ మీద ఉంది సార్, అది చిన్న కొండ అండి. ఈ మధ్య మీరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల జనం ఎక్కువైపోయి అక్కడ ఆ ప్లేసే సరిపోవట్లేదని, పార్కింగ్ అని కానీ అక్కడ వాటర్ న్యాచురల్గా పుడుతుంది సార్ కొండలో. అదే మనం ఒక 5 లక్షలు స్టోర్ చేసి పబ్లిక్ ఇస్తామండి. ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో 3 కోట్లతో బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు, దేవస్థానం ఫండ్స్తో 15 కోట్లతోటి ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేస్తుంది సార్. బాగా కొండ పైకి ఉంటుందండి, నడవటానికి బాగా ఇబ్బంది అండి మెట్లు కట్టడానికి. కొత్తగా ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ఒక 3 నెలల్లో మీరు 80% క్రాస్ చేసి ఏర్పాటు. కలెక్టర్ గారు మీరు ఒక పని చేయండి, ఇవన్నీ కూడా నాకు ఆల్ టెంపుల్స్ని ప్రక్షాళన చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మనకు వారసత్వం, అన్ని దేవాలయాలు పవిత్రంగా ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి. అది మీ బాధ్యత, అది తీసుకొని అన్నీ చేయండి. అవసరమైతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే, మీరు వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ పాజిటివ్గా ఉంది. అంటే ఇక్కడ వచ్చిన 0.5% లెస్ ఉంది. రాష్ట్రంలో చాలా పాజిటివ్గా ఉంది. ఇవి కూడా జాగ్రత్త చూసుకోండి. సర్వీస్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చూసుకోండి. ఓకే, దెన్ ఇక్కడ వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, దానికంటే ముందు రేషన్, ఇంకా దానికంటే ముందు ఎనర్జీ, కరెంట్ విషయం రండి సార్. నమస్తే సార్. 1% వెనకానున్నావు సార్. నమస్తే సార్. నేను SCAPPDCL సార్. ముందు మంత్ మేము 76% వరకు వచ్చాము సార్. లాస్ట్ మంత్ 15th నుంచి ఇప్పటి వరకు మాకు 25% లోడ్ పెరిగింది సార్. అయినా కూడా కంఫర్టబుల్గా మీట్ అయ్యాం సార్. అయితే ఈవినింగ్ పూట ఏంటంటే ఎవ్రీడే సార్ కొద్దిగా గాలిలు వచ్చి నెట్వర్క్ కొద్ది డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అయినా కూడా ప్రాంప్ట్గా మినిమం టైంలో రెస్టోర్ చేశాం సార్. అలాగే మేము PM సూర్యగారిలో సార్ స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్ ఆఫ్టర్ గుంటూరు. 9300 ఇన్స్టలేషన్స్ చేశాం సార్. 32 మెగావాట్లు చేశాం సార్. అలాగే SC/ST సాలరైజేషన్లో కూడా ఆల్రెడీ ULA మోడల్లో ఒక 5000 సర్వీసులు చేశాం సార్. 3 monthsలో మా టార్గెట్ 19,500 కూడా చేసేస్తాం సార్. నాకు సాటిస్ఫాక్షన్ 90 రావాలి. ఎప్పటికి వస్తా? 2 monthsలో తీసుకొస్తాం సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక మార్పు రావాలి. మీ ఇండ్ల పైన సోలార్ పెట్టుకోమన్నా, పెట్టుకోవడంలా. మీరు సోలార్ పెట్టుకుంటే కరెంట్ ఛార్జ్ కట్టే పని ఉండదు.
పేదవాళ్ళందరికీ 2 కిలోవాట్ల వరకు ఉచితంగా మేమే పెడుతున్నాం ఎస్సీ ఎస్టీలకి. బీసీలకి 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. ఓసీలు కూడా ఎవరన్నా ఇప్పుడు ముందుకోసి పెట్టుకుంటే 70,000 రూపాయలు వాళ్ళకు కూడా సబ్సిడీ వస్తుంది. 78,000 వస్తుంది. 8,000 సార్, 78,000 ఈ 3 వస్తాయి. కానీ ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎంతమంది సోలార్ పెట్టుకొని చేతుల పైకి ఎత్తండి. ఇంటి పైన పెట్టుకున్న వాళ్ళు 2, 3, 4. మరి ఏంటి మీ ప్రాబ్లం? మంచి చెప్పినా కూడా మీరు వినే పరిస్థితులు లేరు. అవసరమైతే గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ బలవంతంగా నీళ్లు తాగించలేం. ఇది మీరందరి బాధ్యత. రెండోది, వాహనాలు కూడా అన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు మార్చమంటున్నా. సైకిల్ ఉంది, ఒక సైకిల్ పెట్టుకుంటారు, ఇంట్లో ఛార్జ్ చేసుకుంటారు, 40-50 కిలోమీటర్ల స్పీడ్లో ఎక్కడ పోవాలన్నా పోయి వస్తారు. అవసరమైతే అప్పుడప్పుడు మీ ఆరోగ్యం బాగుండాలంటే పెడలింగ్ కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా సైకిల్ దొక్కచ్చు. చిన్నపిల్లలందరూ అదే చేస్తున్నాం కదా. ఆ నమ్మకం వీళ్ళు రావాలి. ప్రకృతిని మనం గౌరవించాలి. రెండోది, మనం కరెంట్ ఇక్కడ ఉత్పత్తి చేసుకోగలిగి విదేశాల నుంచి ఆయిల్ కోసం బాధపడుతున్నామంటే, మనం ఇబ్బందులు పడుతున్నామంటే కరెక్ట్ కాదు. నేను చెప్పినప్పుడు మీరు ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి మీలో కూడా ఒక మార్పు. మీకు 1 పైసా ఖర్చు లేదు ఎస్సీలకి. 100% మేమే పెడతాం. మీరు ముందుకు రావాలి. కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలి, ఎడ్యుకేట్ చేయాలి. దీనిపైన స్పెషల్ ప్రోగ్రాం పెట్టాలి. నేను దీన్ని మాత్రం వదిలిపెట్టను. ఆల్ కలెక్టర్ చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో సోలార్ పెట్టాలి. అక్కడక్కడ కుసుమ్ కింద మీ పంప్ సెట్లకు కూడా పెట్టుకొని మేము ఫ్రీగా పెట్టిస్తాం. అగ్రికల్చర్ వరకు ఫ్రీ. దానివల్ల మీకు కరెంటు కానీ ఎప్పుడు కావాలన్నా తీసుకోండి. సర్ప్లస్ వస్తే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మీ ఇంటి దగ్గర మీరు కరెంటు వాడుకోండి. ఆ బిల్లు కూడా మాఫీ చేస్తాం. దానికి అడ్జస్ట్ చేస్తాం. ఒక వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు మీలో కూడా మార్పు రావాలి. ఓకే, క్యారియర్. దెన్ తర్వాత రేషన్లో మీరు చూస్తే ఇంకా కొద్దిగా 1.2% మైనస్ ఉంది. ఇప్పుడు కొద్దిగా పెరిగారు. ఏంటమ్మా, రీసైక్లింగ్ కావడంలో కదా? లేదు సార్. రీసైక్లింగ్ ఏమైనా పోతుందా రైస్? లేదు సార్. యాక్చువల్గా మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి సార్. రేషన్ తీసుకుంటున్నారా అని ఒకటి సార్, 2 క్వాలిటీ బాగుందా అని సార్. మనకి కాల్స్ ఎక్కువగా మ్యాక్సిమం రేషన్ తీసుకునే వాళ్ళకే వెళ్తుంది సార్. కానీ వాళ్ళకి బటన్ ప్రెస్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. వాళ్ళు తెలివైన వాళ్ళమ్మా, మనమే తెలియలేదు. నువ్వు వాళ్ళ తప్పు పట్టద్దు. నువ్వు పోయి ఎడ్యుకేట్ చేసుకో. మీరు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోయి స్టడీ చేయండి. ఆ షాప్కి వెళ్ళి మీరు ఎగ్జామిన్ చేయండి. మీకు వాస్తవాలు బయట వస్తాయి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మంచి ఉంటే మంచి అంటారు. ఒకరోజు కాదు, ఇది వారసత్వంగా అడుగుతానే ఉన్నాం. వస్తాయి. బీ క్లియర్. ఓకే. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫ్, ఎస్హెచ్జి ఇది కూడా మైనస్లో ఉన్నారు. నువ్వేంటో అన్నిట్లో మైనస్లో ఉన్నావు. నాకు తెలియదు, నీ రికార్డు చెప్తా ఉంది, నేను చెప్పడం కాదు. లాస్ట్ 1 మంత్ నుంచి డిజిటల్ ఎంసీపీస్ చేస్తున్నాం సార్. నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు ఇక్కడ రికార్డులో కరెక్ట్గా రావాలా. అలాగే సార్, ఇంప్రూవ్ చేస్తాం. మీరు ఏం చేస్తారు నాకు అనవసరం. అలాగే సార్. ఓకే. దెన్ శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీక్గా ఉన్నారు. మా నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు, జిల్లా మంత్రి. ఇక్కడ ఏమయ్యా బాలేవయ్యా, మళ్ళీ మైనస్ అయ్యావు బాగా. నువ్వు హుషారుగా మాట్లాడుతున్నావు కానీ పని మాత్రం కనపడాల నాకు. సార్ హౌసింగ్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాం సార్, బాగుంది సార్. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఇప్పుడు మనం సిటీని క్లీన్ 4% మైనస్ లో ఉన్నావు. అది ఉండడానికి వీలు లేదు. వెరీ క్లియర్. లేటెస్ట్ 1.25 లేటెస్ట్ 4.03. నువ్వు పాత రికార్డు చెప్తాను, నేను కొత్త రికార్డు కూడా యాడ్ చేశాను. ఇది నువ్వు నన్ను ఇంకెక్కడ ఇచ్చేయలేదు. రేపో ఎల్లుండో సర్ప్రైజ్ కూడా వస్తా, గ్రామాలకే వెళ్ళిపోతా. నేరుగా వాళ్ళనే కూర్చొని పెడతా, వాళ్ళతోనే మాట్లాడతా. ఒక బస్సులో మిమ్మల్ని కూడా ఎక్కించుకొని వెళ్తా. ఒక బస్సే మీకు నాకు అందరికీ, అదే బస్సులో వెళ్దాం, వాస్తవాలు కనుక్కుందాం. ఇప్పుడు తమరు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ పెట్టారు సార్. దానిలో భాగంగా ఇప్పుడు కాకినాడ సిటీని
క్లీన్ సిటీగా మారుస్తున్నాం సార్. కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి ఏం చేస్తావు నాకు తెలియదు, మళ్ళా రాకూడదు, జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఏంటమ్మా నువ్వు దీంట్లో మైనస్లో ఉన్నావు, వల్ల 1.58 మైనస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 1.68 మైనస్. ఇక్కడ హాస్టల్స్ బాగాలేవమ్మా, అక్కడ బాగున్నారు, ఇక్కడ బాగాలేవు. మైక్ సార్, మన జిల్లాలో ఈ లాస్ట్ 3 months నుంచి అన్ని హాస్టల్స్కి, పర్టికులర్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి బెడ్స్, ఆర్ఓ ప్లాంట్స్, తర్వాత సీసీ కెమెరాస్, ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్ అన్నీ కూడా సిఎస్ఆర్ నుంచి ఇచ్చారు సార్. ఇప్పుడు జూన్ నుంచి డెఫినెట్గా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత 80% మోర్ దాన్ని ఇంప్రూవ్ చేస్తాం సార్. చూసుకోండి, మరి జాగ్రత్త చూసుకోండి. ఎస్ సార్, ఎస్. తర్వాత కాలేజ్ అర్బన్ డ్రింకింగ్ వాటర్ వీక్గా ఉన్నారు. బీ క్లియర్ 2.22%. ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. బీ క్లియర్. వాళ్ళకి చెప్పు, ఎందుకు నీకు కారణం ఏంటి వాళ్ళకి చెప్పు. నమస్తే సార్, మనకి అర్బన్లో సార్ అమృత్ 2.0 పథకం ద్వారా మన వాటర్ సప్లైని మెరుగుపరుస్తాం సార్. ప్రస్తుతానికి చిన్న చిన్న లీకులు రావడం వల్ల అంతరాయం అవుతుంది సార్. అంతరాయం అయినా కూడా కానీ మనం వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రతి మున్సిపాలిటీలో అటెండ్ అవుతున్నాం సార్, అందరికీ సరఫరా చేస్తున్నాము. అమృత్ 2.0 420 కోట్లు అనేది శాంక్షన్ అయింది సార్ మన జిల్లాకి. ఆ పథకంలో మొత్తం అన్ని కూడా పైప్ లైన్స్ రీప్లేస్ చేసి నువ్వు ఎప్పటికి ఇంప్రూవ్ చేస్తావు? మనం 1 సంవత్సరంలో ఇంప్రూవ్ చేస్తాం సార్. ప్రతిదీ సంవత్సరం వరకు వెయిట్ చేయడానికి లేదు. రాష్ట్రం కంటే నువ్వు వెనకానున్నావు. బీ క్లియర్. నువ్వు హుషారుగా కనపడొస్తున్నావు. పని కాడ మాత్రం నాకు సందేహం వస్తా ఉంది. 6 months లో కంప్లీట్ చేస్తాం. 1 year 2 years అవన్నీ పాత రోజుల మాటలు. ఇప్పుడంతా రోజులు లేకుంటే వారాలు అవి మాట్లాడండి. ఇంకా నువ్వు పరిగెత్తావా లేకుంటే నువ్వే తపస్సు చేస్తావా నాకు తెలియదు. నీ బాధ్యత, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. బీ క్లియర్. కాలేజ్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇద్దరు రావాలి. కాలేజ్ ఎడ్యుకేషన్ మైక్ మిడ్ డే మీల్స్ కూడా సార్. నేను డిఓ సార్. ఈవోనం మిడ్ డే మీల్సా? సార్ ఏంటి బాగాలేవు సార్? కన్జంప్షన్ అయితే 90.2 ఉంది సార్ మా దగ్గర డిస్ట్రిక్ట్ యావరేజ్. అదే మిడ్ డే మీల్ స్కీమ్ ఫీడ్బ్యాక్ 70.02. ఎస్ సార్. రాష్ట్రం 72.67. ఎస్ సార్. దీని మీద మేము అవేర్నెస్ పేరెంట్స్ కల్పిస్తాం సార్ స్టూడెంట్స్ ద్వారా. అట్లాగే పిల్లలు కూడా ఎక్కువ మంది తినే విధంగా ఇంకా ప్రోత్సహించి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకి తల్లిదండ్రుల మధ్య టీచర్స్ ద్వారా మెసేజ్ పంపించి రోజు కూడా మా మెనూ కూడా. ఆర్ యూ కాన్ఫిడెంట్ ఇమీడియట్ గా సెటరేట్ చేస్తానని? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. బీ క్లియర్. ఎస్ సార్, థ్యాంక్ యూ. మళ్ళా నువ్వు ఎంత డిలే అయితే నిన్నంత అసమర్థుడిగా బ్రాండ్ అయిపోయి రేపు పోస్టింగ్స్ రావడానికి కూడా నీకు ప్రతిబంబకం. డెఫినెట్లీ ఇంప్రూవ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. దెన్ ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ లేరనుకుంటాను. కలెక్టర్ హ్యాస్ టు టేక్ కేర్. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా 2.4 మైనస్. రాకపోతే ఎందుకు రాలేదు ఎక్స్ప్లెనేషన్ కనుక్కోండి. సంబడి హ్యాస్ టు కోఆర్డినేట్. లేకపోతే ఆ వైస్ ఛాన్సలర్ వస్తే వాళ్ళకన్నా అప్పచెప్పి చేపిద్దాం భవిష్యత్తులో. ఆర్ఓఆర్ కూడా మైనస్లో ఉన్నారు. రోజు రోజుకు పెరుగుతూ ఉంది. బీ క్లియర్. 2.9%, 2.86, 6.70 మైనస్ లేటెస్ట్. ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నేను మీకు ఒక్కసారి చెప్తే మీరు పరిగెత్తే పరిస్థితి రావాలి. అది తప్పు వస్తే మాత్రం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండండి. దెన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మైనస్. నేను 24 గంటల్లో 48 అవర్స్లో డబ్బులు కూడా ఏమన్నావు. మీరు చూస్తే సాటిస్ఫాక్షన్ తక్కువ ఉంది. 2.90, 2.31 మైనస్. వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? సార్ నమస్తే సార్. అదే మరి నీ దగ్గర సీడ్ కూడా బాగాలేదు. నువ్వు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కదా? సివిల్ సప్లైస్. ఓకే, నీకు సివిల్ సప్లై బాగాలేదు, అగ్రికల్చర్ కూడా రండి. ఇప్పుడు నీ దగ్గర చెప్పు సార్. నమస్తే సార్. మనకి ఎట్లా నువ్వు ఎప్పుడు సెట్ చేస్తావు? ఇంకా నాకు నీకు అంతా డేటా ఇచ్చాం కదా, డేటా అంతా ఉంది నీ దగ్గర. యూ కరెక్ట్ ఇట్. సిస్టమ్స్ లొసుకుంటే కరెక్ట్ చేయండి. ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ సీజన్ కల్లా ఈ కరెక్ట్ చేసుకొని ఇంప్రూవ్ చేస్తాం సార్. ఏ ప్రాబ్లం వస్తుందంటే సార్ మనకి ఫీల్డ్లో ఈ ఏదైతే హార్వెస్టర్స్ బాగా పెరిగిపోయినాయి సార్, హార్వెస్టింగ్ మిషన్స్, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంత గతంలో కుప్పలేసి కొంచెం స్లోగా కుప్పలు నూర్చుకొని మనకి అమ్మటం అలా జరిగేది సార్. మనం మోడర్నైజేషన్లో అన్నీ వచ్చాయి, దాన్ని బట్టి నువ్వు కూడా ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి. బీ క్లియర్, ఇవన్నీ అందరికి యూనిఫామ్. అది నాలెడ్జ్ని కానీ మోడర్నైజేషన్ ఎవరు అడ్డుకోలేం, దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ కావాలి. ఓకే, అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు సీడ్లో కూడా మళ్ళీ మీది కూడా బ్యాడ్గా ఉన్నావు బ్రదర్, 6.85% మైనస్లో ఉన్నావు. బీ క్లియర్ సార్. నమస్తే సార్. ఇక్కడ మనకి ఇక తమరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కన్జ్యూమర్ ప్రిఫర్డ్ వెరైటీస్ని తమరు తీసుకోమని చెప్పారు సార్. అయితే ఇంతకుముందు మనకి ఆర్జీఎల్ 2537 వెరైటీ ఇక్కడ వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు తమరు చెప్పినట్టు ఈ సన్న రకాలంటే జీలకర్ర రైస్ అంటారు సార్, సాధన అనేటువంటి రకాన్ని వేస్తున్నారు. దాన్ని మనం ప్రోత్సహించాం సార్. సాధన రకం ఏంటంటే ప్రైవేట్ హైబ్రిడ్, దానికి మనం సబ్సిడీ ఇవ్వడానికి కుదరదు సార్. అదే సబ్సిడీ దానికి ఇవ్వమని దాని విషయంలో కొంచెం పర్సెప్షన్ తక్కువగా ఉంది సార్. అంటే అది ప్రైవేట్ హైబ్రిడ్ కాబట్టి మనం ఇవ్వలేము, సబ్సిడీ ఇవ్వలేము. దాని గురించి తక్కువ వచ్చింది. అయితే అవుట్ రీచ్ ప్రోగ్రాము చేసాం సార్, అందరికి అవగాహన కల్పించాం తమరు చెప్పినట్టు. సో రేపు ఈ సీజన్ నుంచి మాత్రం అబౌవ్ 80% మనకి పాజిటివ్ పర్సెప్షన్ వస్తుంది సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. గంజాయి జిల్లాలో గంజాయి యుద్ధం చేయాలి. మీరు మైనస్లో ఉన్నారు, 5% మైనస్లో ఉన్నారు, ఇప్పుడు కూడా 4% ఉన్నారు. కొంచెం అవేర్నెస్ తేవాలి. చెప్పండి ఎట్లా తీసుకొస్తారు. మీరు కూడా ఒక అవేర్నెస్ రావాలి. మీ పిల్లల్ని వాచ్ చేసుకోవాలి, పరిసరాలు వాచ్ చేసుకోవాలి. ఎక్కడన్నా గంజాయి అమ్మే షాపులుంటే, బంకులుంటే అవి కూడా మనం వాచ్ చేసుకోవాలి. ఇది ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, అందరి బాధ్యత. గంజాయి అనేది చాలా ప్రమాదకరం. ఒకసారి అలవాటైతే మన పిల్లలు మన చేతుల్లో ఉండరు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా మన చేతుల్లో ఉండరు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో మనకు కూడా తెలియదు. నా లెక్క ప్రకారం అయితే వాళ్ళు ఎలాంటి అఘాయిత్యాలన్నా చేస్తారు. అలాంటి అఘాయిత్యాలు చేయకుండా ఉండాలంటే గంజాయిని పూర్తిగా నిర్మూలించడం తప్ప వేరే మార్గం లేదు. ఆనరబుల్ సీఎం సార్కి నమస్కారాలు సార్. సార్, ఈ గాంజా మీద పబ్లిక్ అవేర్నెస్ మీటింగు కండక్ట్ చేస్తాం సార్. పబ్లిక్లోని దీనిపై యాంటీ డ్రగ్ యూసేజు, పెడ్లర్సు, స్మగ్లర్సు వీళ్ళందరినీ ఇది చేస్తాం సార్. రెండోది ఏజెన్సీ ఎన్రూట్ అవడం వల్ల ఇవే దీనిపై ర్యాండమ్ చెక్కింగ్ చేస్తున్నాం సార్. చేసి అవి కూడాను 2-3 సార్లు కూడా మేము పట్టుకోవడం జరిగింది సార్. అలాగే మెయిన్ పబ్లిక్లతోనే మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాం సార్. తెలియదు మా నాకు, నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తా తెలియదు. పర్సెప్షన్ నాట్ అప్ టు ది మార్క్ సార్. బీ క్లియర్. వెరీ వెల్ సార్. నాకు ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్స్. నాకు కావాల్సింది పర్ఫార్మెన్స్, రిజల్ట్స్ కావాలి తప్ప లేదు సార్ అది జరిగింది ఇది జరిగింది అని చెప్తే మాత్రం వినడానికి సిద్ధంగా లేను. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్. నేను ఒక్కడేగా జవాబుదారితనం. నేను టీమ్ లీడర్గా ఉంటా, మీరు టీం మెంబర్స్గా ఉన్నారు. లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ వరకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీ క్లియర్. ఎస్పీ గారు మీరు కూడా కూర్చొని ఆలోచించుకోండి. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, జిల్లా పర్ఫార్మెన్స్ కలెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్ పోవడానికి ఆలోచిస్తున్నారు. ఈ విల్ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. తునిలో వచ్చే కొందికి నోడల్ ఆఫీసర్, హూ ఈజ్ నోడల్ ఆఫీసర్ హియర్? నోడల్ ఆఫీసర్ రాయా, మీరు ఎమ్మెల్యే గారు మీకు ఒక స్టాఫ్ని ఇచ్చాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి స్వర్ణ తునికి ఒక టీముని మీకు ఇచ్చాం. ఆ టీం ప్రకారం మీరు పనిచేయాలి. ఇక్కడ చూస్తే మొత్తం పాజిటివ్గా వచ్చింది. రాష్ట్రం కంటే కూడా 22 వచ్చాయి. 24 బిలో యావరేజ్ వచ్చాయి. అది సంవత్సరం డేటా. ఇప్పుడు లేటెస్ట్ 24 మే వరకు చూస్తే 16 క్యాంపెయిన్స్ అబౌవ్ స్టేట్ యావరేజ్ వచ్చాయి, 17 బిలో యావరేజ్ వచ్చాయి. మీరు మానిటర్ చేసుకుంటున్నారా? నువ్వు ఆడిపోయి కూర్చొని రావడం కాదు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పోటీ పడి
మీరు కూడా ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ నమస్కారం సార్, నా పేరు శ్రీధర్ సార్, డిప్యూటీ కలెక్టర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ తుని కాన్స్టిట్యున్సీ సార్. సార్ తమరు చెప్పినట్టుగా క్వార్టర్లీ, మంత్లీ అండ్ మంత్లీ వారీగా దాదాపు మొత్తం అంతా కూడా 25 డిపార్ట్మెంట్ సంబంధించి 193 దాకా కేబీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. మంత్లీ వారీగా మొత్తం రివ్యూ చేస్తున్నాం సార్. తప్పకుండా నెక్స్ట్ 2 months రకాల ఇవన్నీ కూడా తమరు చెప్పినట్టుగా ఇంప్రూవ్ చేస్తాం సార్. సివిఐపి సంబంధించిన ఆఫీస్ కూడా ఇక్కడ తుని కాన్స్టిట్యున్సీలో ఎంపీడీ ఆఫీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేశాం సార్. అట్లాగే ప్రతిదీ కూడా సిఎఫ్ టీమ్ని కూడా ఏవైతే మనకి తమరు చెప్పినట్టుగా స్వర్ణ విజయం సంబంధించి ఏవైతే ఉన్నాయో జీవీపీ కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్ కూడా మేము కొన్ని కోఆర్డినేట్ చేసుకున్నాం సార్. టోటల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఇక్కడ వచ్చినప్పుడు 1 year పర్ఫార్మెన్స్ మీది 61, ఇప్పుడు లేటెస్ట్ పర్ఫార్మెన్స్ 91. బీ క్లియర్. 30 ర్యాంకులు ఎన్నికపోయారు మీరు స్టేట్ లెవెల్లో సార్. నోటెడ్ సార్. నేను ఆల్ నోడల్ ఆఫీసర్స్ పోటీ పెడుతున్నాం, ఎమ్మెల్యేలు కూడా పోటీ ఉంటుంది. అందరూ కూడా కూర్చొని మీరు వర్కౌట్ చేయడం, మీకు రిసోర్సెస్ ఇస్తున్నాం, అన్ని కూడా మనీ కానీ ఏది కావాలని ఇస్తున్నాం. మీ బాధ్యత ఇది సార్. నోటెడ్ సార్. నో నెగోషియేషన్. తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఓకే. కాబట్టి ఇది ఒక సిస్టమ్ ప్రకారం అన్నీ మేము చేస్తున్నాం. మీలో కూడా ఒక అవేర్నెస్ రావాలి, భవిష్యత్తులో కూడా ఒక ఆలోచన ఉండాలి. ప్రభుత్వం ఎన్ని చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి. నేను అడిగితే వాస్తవం చెప్పాలి, వాస్తవం చెప్తే యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు కానీ తెలియకుండా తెలిసి కానీ తప్పు చేస్తే ఏమవుతుందంటే దానివల్ల మనకు ఫలితాలు రావు. అల్టిమేట్గా మనందరి జీవితాలు బాగుండాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, మనం కూడా కష్టపడాలి. అందుకే ఇవన్నీ అర్థం చేసుకొని చేస్తారని చెప్పి కోరుకుంటూ నేను మీటింగ్ బై మీటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటా వస్తున్నా. నేను నెలకు 4-5 రోజులు ఫీల్డ్లోనే ఉంటున్నా. ఎందుకు ఫీల్డ్లో ఉంటున్నానంటే నాకు కూడా వాస్తవాలు తెలియాలి. నేను హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చుంటే అక్కడే ఉంటే నాకేం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు నేరుగా చూసినప్పుడు నాకు వాస్తవాలు తెలుస్తాయి. నా రికార్డుకి మీ ఫీలింగ్కి మీ అనుభవానికి రెండూ చూసుకుంటే నాకు ఒక కరెక్ట్ పిక్చర్ వస్తుంది. దీన్ని బట్టి నేను ఒకటే ఆలోచిస్తున్న, భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసి ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడానికి మేము ఆలోచిస్తాం. సహకరించే బాధ్యత మీదని మరొకసారి కోరుకుంటూ చాలా బాగా మీటింగ్ జరిగింది. మీ పట్టుదల కూడా చూసా. దగ్గర 2.5 గంటలైనా ఎవ్వరూ లేకుండా కూర్చున్నారంటే చాలా సంతోషం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదములు సార్. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను అందించేందుకు, ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని అందించే విధంగా కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమాన్ని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించే దిశగా అహర్నిశలు కూడా కృషి చేస్తూ సేవలను అందించడం జరుగుతోంది. వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలకు చక్కటి సుపరిపాలన అందిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ద విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మన ఈ యొక్క ప్రాంతంలో ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఈనాటి కార్యక్రమం పేదల సేవలో ప్రజా వేదికలో ముఖ్య అతిథిగా వచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనునిత్యం ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటటువంటి దృక్పథంతో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వాటిని ప్రజలకు అందించే విధంగా, ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా మరి కృషి చేయటం జరుగుతోంది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా మరి ముఖ్యంగా
మార్గదర్శి బంగారు కుటుంబాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే దృక్పథంతో వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో ఒక విజన్, ఎంతో దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. చామవరం గ్రామ ప్రజల తరపు నుంచి వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ కి సాకారాన్ని తెలియజేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతోంది.